జగన్మోహన్ రెడ్డి ఏమో అంబటి రాంబాబుని టైగర్ టైగర్ అంటున్నాడు. మరేంది అంబటి రాంబాబు నేను కుక్కనే అని చెప్పుకుంటున్నాడు మరి. వాస్తవం చెప్పాడు అంబటి రాంబాబు. ఇప్పుడు అంబటి రాంబాబు నేను పుస్తకాలు వచ్చి అంబటి రాంబాబు అన్న పులి అని చెప్పినప్పుడే నేను చెప్పా అంబటి రాంబాబు వాడు పులి కాదా వాడు కుక్క అని చెప్పా. ఇప్పుడు కరెక్ట్గా అతనే చెప్పాడు. అది కుక్క కూడా మామూలు కుక్క కాదు, గజ్జి కుక్క ఊరక రుద్దుకుంటా ఉంటుంది. ఒక పక్క సంజయ్ ఒక పక్క సుఖాన్ని రుద్దుకుంటా మాట్లాడుతుంది కుక్కది, అది గజ్జి కుక్క. ఇప్పుడు సైగర్ అని చెప్పిన కుక్క ఎవరంటే జగన్ కుక్క, అది ఒక పిచ్చి కుక్క. గజ్జి కుక్క పిచ్చి కుక్క కలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో అల్లకలం చేసి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంత అమాయకంగా లేరు వాళ్ళు చేయాలని చూస్తే తిరిగి ఆ రెండు కుక్కలను బెయ్యి బాస్తారు తప్ప ఆంధ్ర ప్రజలు వాటి గురించి అల్లరి తెలుసుకుని ఆ వారిన పరిస్థితి ఆంధ్ర ప్రజలు లేరు. ఈ విషయం తెలుసుకోవాలి వైసీపీ అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. మరి అక్కడ పదే పదే కులాన్ని, కాపు కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, అందున పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ప్రయత్నం చేస్తున్నాడు. కాపులను ఒకసారి రెచ్చగొడదాం, కాపులు ధైర్యవంతులు, వాళ్ళ ధైర్యాన్ని నా రాజకీయ భవిష్యత్తు వాడుకోవాలని ఒక ట్రైల్ వేశాడు. కాపుడు ధైర్యంగా ఉండే మాట వాస్తవమే, ఇదేనా సమస్యను ఎదుర్కొనే మాట వాస్తవమే. ఎక్కడ ఏళ్ళలాగా అమాయకంగా ఏది పడితే ఈ పిచ్చి కుక్కలు చెప్పిన మాట వచ్చే కాపులు కాదు. వాళ్ళు వస్తే బయటకు వస్తే దానికి ఒక రేంజ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఈ యాదవలు ఈ పిచ్చి కుక్క గజ్జి కుక్క ఈ కుక్కను చూసి వచ్చేవాళ్ళు కాదు కాపులు. వాడు వస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది. అది గమనించాలని చెప్పి ఈ గజ్జి కుక్కకి ఆ పిచ్చి కుక్కకి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ గజ్జి కుక్క పిచ్చి కుక్క వస్తే కర్రలు రాళ్ళు మీ చేతికి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఆంధ్ర ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కూడా మాట చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో కాపులకి 5% రిజర్వేషన్ పెండింగ్లో ఉన్న దానికి కాపుల తరఫున ఒక నమస్కారం చేసి ఒక విన్నపం చేసుకుంటాము. 5% రిజర్వేషన్ కాపు కులాన్ని, కాపు పిల్లల భవిష్యత్తుని కాపాడవలసిందిగా గవర్నమెంట్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా నమస్కారం చేసి కోరుకుంటాము. పరిశీలించి ఒక 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక పదే పదే కమ్మటి ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా ప్రభుత్వం కమ్మటి ప్రభుత్వమే, కమ్మగానే జరుగుతూ ఉంది. పరిపాలన అనేది ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఆనందదాయకంగా ఉంది. ప్రజారంజక పరిపాలన జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రజా వినాశక పరిపాలన చేశారు వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజారంజక పరిపాలన అంటే అన్ని రకాల వర్గాలను ఆనందింపజేస్తూ ఉంది. ఈ కుక్కలకి ఏం తెలుసు? అది కాదండి, బెల్లం చెరుకు తీపి కుక్కకి తెలియదు అని చెప్పి ఏనాడో చెప్పారు మహానుభావులు. ఈ కుక్కలు పిచ్చి కుక్కలకి, గజ్జి కుక్కలకి, ఈ మామూలు కుక్కలకి తెలియదు. చెరుపు తీపి మనిషికి తెలిసిద్ది, కుక్కకి తెలియదు. అది ఒప్పుకొని చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమా విధంగా కమ్మంగానే ఉంది పరిపాలన, ప్రజా పరిపాలన. అన్ని వర్గాలు ఆనందదాయకంగా ఉండాలి. ఇది మటుకు చాలా ఒప్పుకోవాల్సిన విషయం. కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ కళ్యాణ్ అంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. కాపులు ఎప్పుడు కూడా మనకే కాదు, మన పక్కన వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది చాలా మంది కాపు వర్గం. వాళ్ళు మంచి పరిపాలన చేసేవాళ్ళు సపోర్ట్ చేయడం తప్పేం లేదు. మంచి పరిపాలన కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు కాపులు. ఎవరైనా సరే కాపులు అనేవాళ్ళు కానీ ఇంకా వేరే ఇతరులతో ఏ కులం కూడా ఒక మంచికి సపోర్ట్ చేయడం చాలా ముందు ఉంటారు. ఈ కుక్కల్లాగా మాట్లాడి ఈ కుక్క ఆ కుక్కల్లాగా కాకుండా ఒక విజన్గా తర్వాత ఆంధ్రాని అభివృద్ధి చేసుకెళ్ళడానికి వీళ్ళకి ఆంధ్రాకి నాయకులకి, ఇప్పుడున్న నాయకులకి సపోర్ట్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఇప్పుడు ఈ నాయకులు కూడా మనకి అనుకూలంగా, ప్రజల ఆలోచన తగ్గట్టుగా, ప్రజల తీర్పుకి అనుకూలంగా చాలా డెవలప్మెంట్ చేసుకుంటా అందరిని ఆనందదాయకంగా చేసుకుంటా పోతున్నారు. చాలా ఆలోచించాల్సిన ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక చిన్న విన్నపం, మన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించి వాళ్ళ పథకాలను కూడా వాళ్ళకి వచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు. చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రసూతికి కానీ మరి పెళ్ళిళ్ళకి కానీ ఇట్లాంటి కొన్ని పథకాలు వాళ్ళకి ఉన్నాయి. దాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని అమలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక పరామర్శల పరంపర అంబటికి ఏంటంటారు? ఏం చేశారని పరామర్శిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అది పరామర్శల పరంపర కాదండి. పరామర్శల పరంపర అంటే ఒక కుక్క బజార్లోకి వచ్చి బహు అనగా 4 కుక్కలు వస్తాయి చూసారా?
నాలుగోది ఒక అవసరం అయితే 25-30 కుక్కలు కూడా వస్తాయి. కుక్కల సమూహం అది, పరామర్శల సమూహం కాదు. కుక్కల సమూహం, కుక్కలు వచ్చి గోలు చేస్తున్నాయి. ఆ కుక్కల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వం చేతి కానీ ప్రజల చేతిలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకో విషయం కూడా చూస్తే కనుక లెక్కలు అడుగుతున్న వైసీపీ నాయకులు, నారా లోకేష్ కొలంబో వెళ్ళాడు కదా, క్రికెట్ చూడటానికి వెళ్ళాడు, ఆ లెక్కలు చెప్పే దమ్ము ఉందా మీకు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు కదా, ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా అంటున్నారు కదా. మరి లెక్కలు చెప్పేదమ్ము కూటమి ప్రభుత్వానికి ఉంది, లోకేష్ గారికి ఉంది, పవన్ గారికి ఉంది. అది అడగకుండానే నమ్మకంగా చూసేటువంటి మనస్తత్వం ప్రజలకు ఉంది. మీరు చేసిన అగుర్తాలకి అన్యాయాలకు ముందు మీరు వాటి లెక్కలు చెప్పండి. మీరు ఎన్ని ఖర్చులు పెట్టారు అన్యాయంగా? మీరు తిన్న పప్పులు మీరే తిన్నారా, మీరు రౌడీలకి పెట్టారా? మీరు కోట్లకు పప్పులు తిన్నారు, మీరే తిన్నారా, మీరు రౌడీలకి పెట్టారా చెప్పండి. తిరుపతి లడ్లో కల్తీ చేశారు. ఈ కల్తీ చేసిన దానికి మీరు ఏ శిక్ష చేయాలి చెప్పి మీరే చెప్పండి. కల్తీ చేయలేదని చెప్పి మన ప్లే కార్డులు పట్టుకొని, చెప్పులు వేసుకొని ప్లే కార్డులు పట్టుకొని దేవుడి బొమ్మలు చూపిస్తూ ఉన్నారు. నీచులారా, ఇంకా మీకు సిగ్గు చేరలేదు, మీకు 11 కదా, మీకు నాశనం అయిపోతారని చెప్పి సందర్భంగా వైసీపీ పార్టీని తెలియజేస్తున్నాం. చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పట్టుకుంటాడంటే బుద్ధి జ్ఞానం ఉండడు. ఇక ఈ చెప్పులు వేసుకొని ఫోటో చూపించి దేవుడు ఫోటో చూపించేవాడికి ఇన్ని చేయటం పెద్ద లెక్కేం కాదు. వాళ్ళ సందర్భంలో, వాళ్ళ ప్రభుత్వంలో దేవుడు తలకాయ నరికేశారా, రథాన్ని తగలబెట్టారా, వెండి విగ్రహాలు దొంగతనాలు చేశారా, సనాతన ధర్మాన్ని ఎట్లా నాశనం చేసేసారు. మీకు ఇదే చెప్తా ఉన్నా, సనాతన ధర్మం కోరి పెట్టుకున్నారు, సనాతనం అందరూ ఒకటైతే మీరు బుగ్గైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పరిపాలనలో ప్రతిపక్షాలు కాదు, మసి అయిపోతారు. మసి అయిపోయే పరిస్థితి లేకుండా క్షమాపణ చెప్పుకొని మీరు దొంగలించిన సొమ్మంతా, శ్రీవారి సొమ్మంతా రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అసెంబ్లీలో దేవుడి పటాల ప్రదర్శన, బొత్స సత్యనారాయణ మేము చెప్పులు వేసుకోలేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు కదా. చెప్పులు బూట్లు వేసుకొని కనపడతా ఉన్నాయి. వాళ్ళు ఏదని చెప్తారండి, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, అసలు ఏం మాట్లాడుతున్నారు పరిజ్ఞానం లేదు. అందుకే వాళ్ళు తీసేశారు. ఒక్కసారి మమ్మల్ని మా నాన్న చంపారు, మా బాబాయిని చంపారు. అది మీ బాబాయిని చంపి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఫోటో వేసారు, గుర్తుందంటారు ఎదవలారా మీరు? మరి మీ పరిపాలన మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ బాబాయిని మర్డర్ చేసినందుకు? సిగ్గుచారం ఉందా మీకు? సిగ్గుచారం లేని పనులు ఇటువంటి శాసనం చెప్పి ప్రజలు తెలుసు. ప్రజలు ఎవరు నన్ను పరిస్థితులు లేరు మీరు చెప్పే మాటలు చెప్పి చదవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.